హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందామా. దానికోసం ముందుగా 1 కేజీ గెండి చేపలను తీసుకొని నిమ్మరసం పిండుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు మెంతులు వేపుకొని పొడి చేసుకోవాలి. 1 కేజీ చేపలకు 50 గ్రాముల చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చింతపండు నానబెట్టుకున్న తర్వాత చింతపండు పులుసును తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేపుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ను సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా వేపుకున్న తర్వాత కట్ చేసుకున్న 3 టమాటాలను వేసి టమాటాలు మెత్తబడే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులోకి కరివేపాకు కూడా వేసి కలిపేసేయండి. టమాటాలు బాగా కుక్ అయిన తర్వాత 3 టీ స్పూన్స్ కారం వేసేయాలి. నెల్లూరులో కారం అంటే స్పైసీ ఎక్కువగా తింటారు కాబట్టి నేను ఎక్కువగానే వేసానండి. ఇన్ఫ్యాక్ట్ చేపల కూరలోకి ఆయిల్ కానీ అలాగే కారం కానీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత చింతపండు పులుసును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేప ముక్కలు వేసుకోవాలండి. చేప ముక్కలు వేసుకునే వీడియో స్కిప్ అయింది, సారీ. ఆ తర్వాత ఆవాలు మెంతుల పొడి వేసి గరిటతో కలియబెట్టకుండా క్లాత్ తీసుకొని మూకుడిని అలా తిప్పామంటే ఈజీగా కలిసిపోతుంది. ఇలా మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే చేపల కూర రెడీ. అంతేనండి, చాలా సింపుల్ కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి.